ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లు సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి గారి ఆలోచనల మేరకు, అలాగే మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం, గొడ్డలిపాటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తే మళ్ళా 20 ఏళ్ళ కాలంకి వెనక్కి తీసుకెళ్తే కేవలం 2 ఏళ్ల కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, 40 ఏళ్ల రాజకీయ చతురత కలిగిన వాడు కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వాన్ని ఒక గాడిలోకి తీసుకొచ్చాడు. గత ప్రభుత్వం, గొడ్డలిపాటి ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2 ఏళ్ల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ కార్యక్రమం పెట్టారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు. అలాగే వికలాంగులకు 60,000 రూపాయలు పెంచారు. అలాగే మెడికల్ ఎవరైనా తీసుకుంటుంటే 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే పూర్తిగా బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గర్వంగా తెలియజేయచ్చు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక డిఐసి నోటిఫికేషన్ కానీ ఇవ్వాల, ఒక టీచర్ పోస్టు ఉద్యోగం కానీ ఇవ్వాల. ఉద్యోగం ఇవ్వకపోగా టీచర్లను అవమానించి బాత్రూముల దగ్గర, వైన్ షాపుల దగ్గర నిల్చోబెట్టిన పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి 16,347 టీచర్ పోస్టులని భర్తీ చేసి కేవలం 150 రోజుల్లోనే టీచర్లను భర్తీ చేసి నియమించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేవు, యువత కనీసం స్కిల్ సెన్సెస్ లేవు. కానీ తొలి 5 సంవత్సరాల్లో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి తీసుకొచ్చేసి యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా చేయించిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది. అలాగే అన్నా క్యాంటీన్లు, గతంలో 2014-19లో 200 అన్న క్యాంటీన్లు ఏర్పరిచి పేదలకి కేవలం 5 రూపాయలకే భోజనం పెడతా ఉంటే ఆ కడుపు మంట ఓర్చుకోలేక మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థాపించారని చెప్పేసి 2019లో జగన్మోహన్ రెడ్డి వస్తానే అన్న క్యాంటీన్లు బంద్ చేసి పేదలు కడుపు కొట్టారు. మళ్ళా 2024లో మేము అధికారం వచ్చిన తర్వాత 2,205 అన్నా క్యాంటీన్లతో కలిపి ఇంకో 69 అన్నా క్యాంటీన్లు కొత్తగా నిర్మించి ఈరోజు కేవలం 5 రూపాయలకే ప్రతి పూట పొద్దున టిఫిన్ అయితేమి, మధ్యాహ్నం భోజనం అయితేమి, రాత్రి భోజనం అయితేమి కేవలం 5 రూపాయలకే ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా తల్లికి వందనం. పోయిన సంవత్సరం 2024లో దాదాపు 64 లక్షల పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు వేసి, మళ్ళీ ఈ సంవత్సరం 67,50,000 మంది పిల్లలకి 10,120 కోట్ల రూపాయలు వేసి, అంటే ఒక్కొక్క పిల్లోనికి 15,000 రూపాయల లెక్కన ఇచ్చిన ఘనత, తల్లి వందనం పేరుతో ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఇవే కాకుండా దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఇస్తున్నాం. అలాగే స్త్రీశక్తి, మహిళలు ఇక్కడ శ్రీకాకుళం నుంచి మన అనంతపురం లాస్ట్ వరకు కానీ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగ శక్తి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ ఫ్రీ బస్సు అందజేయడం జరిగింది. అలాగే చేనేతలకు పవర్ లూమ్లకి 500 యూనిట్లు ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగింది.
అలాగే ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి 15,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పేదలకు 5,00,000 ఇల్లు ఈ 2 ఏళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది మేము. ఇవే కాకోకుండా గీత కార్మికులకి మద్యం షాపుల్లో పర్సంటేజ్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలో పేదలకి సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు మన అర్బన్ నియోజకవర్గం ఒకటే 6.5 కోట్ల రూపాయలు వచ్చినాయంటే అది కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చలువ అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమకి మన అనంతపురం జిల్లాకి అంద్రినివా ఈరోజు గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చారు. 2014లో 19 నుంచి 19 వరకు కేవలం 1800 క్యూసెక్ మాత్రమే వచ్చేది. కానీ మళ్ళీ 2024లో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1800 నుంచి 3800 క్యూసెక్లు నీటిని తీసుకొచ్చి కేవలం 100 రోజుల్లోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,500 క్యూసెక్ల నీటి తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తీసుకురావడమే కాకుండా ఇక్కడ తమిళనాడు బార్డర్లో ఉండే కుప్పం లాస్ట్ చెరువు వరకు, ఇక్కడ కర్ణాటకల బార్డర్లో ఉండే మడకశిర లాస్ట్ చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గత ప్రభుత్వంలో రైతులను నాశనం చేసి ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్టి ఇవ్వాల. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో అనంతపురం జిల్లాకు ఒకటే 350 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈరోజు డ్రిప్ కట్లు ఇచ్చిన ఘనత, ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి చెప్పవచ్చు. కానీ గత ప్రభుత్వంలో గొడ్డల పార్టీ ఏం చేసిందయ్యా అంటే సర్వనాశనం చేసింది. పిల్లలు బుక్కుల్లో ఫోటోలు వేయించుకోవడం, నంబర్ రాళ్ళ మీద ఫోటోలు వేయించుకోవడం, లాస్ట్కి బెల్ట్ల మీద కానీ ఫోటోలు వేయించుకొని జగన్ మామయ్య తుగ్లక్ మామయ్య అయిపోయినాడని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రజలందరికీ ఈ విధంగా దగ్గర కలుసుకోవడానికి అవకాశం కల్పించిన దానికి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గారికి, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు.